అసలు ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోతుందండి. అసలు ఎలా మార్నింగ్ అయితుందో, ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు పొద్దెక్కుతుందో అర్థం కావడం లేదు. ఈ సంవత్సరంలో మనం ఏం సాధించామో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఆ పిల్లల కోసమైతే ఈరోజు నేను కర్రీ అయితే చేయబోతున్నాను. తర్వాత చూశాను ఫ్రిడ్జ్‌లోనైతే ఎలాంటి కూరగాయలైతే లేవు. అయ్యో బాబు! ఏం చేయాలి, పిల్లలు ఇంట్లో ఉన్నారు ఎలా మరి అనుకోనైతే తొందరగా అయ్యేది ఏంటిది, పప్పు. ఆ పప్పు అయితే చేయబోతున్నాను. అదేందోనండి, ఆ పప్పు చేసినప్పుడు నాకైతే పెద్ద టాస్క్ అండి. ఎందుకక్క అంత పెద్ద టాస్క్ ఏముంది, చాలా ఈజీగా అయిపోతుంది కదా అనుకోవచ్చు. అది ఈజీగానే అయిపోతుందండి. కానీ ఇక్కడ చూసారా, ఆ కుక్కర్‌ది హ్యాండిల్ ఊడిపోయింది. అది పెట్టడమే పెద్ద టాస్క్ అండి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? నేను ఎంత మంచి కుక్కర్ కొన్నా, ఎంత స్ట్రాంగ్ కుక్కర్ కొన్నా అది అంతేనండి. హ్యాండిల్ మాత్రం కంపల్సరిగా ఊడిపోతుంది. అది పెట్టేటప్పుడు మాత్రం నాకు పెద్ద టాస్క్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను పెడుతుంటే ఎంత కష్టపడుతున్నానో. ఎందుకంటే ఓ చిన్న మిస్టేక్ జరిగినా అది పేలిపోయే ప్రమాదం. మీరు కొన్ని కొన్ని వీడియోస్లోనైతే చూసారు కదా, అలా పేలి చాలామందికి ఏమేమి జరిగిందో అని. అలాంటివి చూసినప్పుడైతే చాలా భయం అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, కుక్కర్లో 1 విజిల్కి 2 విజిల్కి అవుతుంది కాబట్టి చాలా ఈజీగా అని మనం ఈ కుక్కర్ని అయితే యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను చేసిన పప్పు అయితే అయిపోయింది. ఇక్కడ మా పాపకైతే చేయాలని ఇచ్చేసాను. పప్పు చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్గా కనపడుతుందో. ఇలా పల్చగా ఉంటేనే మా పిల్లలు తింటారు. అసలు పప్పు అనగానే పల్చగా ఉండాలండి. అసలు చిక్కగా ఎవరు చేసుకుంటారు, పల్చగా చేసుకుంటేనే బాగుంటుంది. మా పాప కోసమైతే నేనైతే ఇప్పుడు ప్లేట్లో ట్రై చేయడానికైతే ఇస్తాను. మా పాప చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటుందో. తిన్న తర్వాత మమ్మీకి అయితే చెప్తాది ఎప్పుడైనా ఎలా ఉందని. సూపర్ అంటుంది. మమ్మీ కదా, ఆ భయానికే చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో